హలో నమస్తే వెల్కమ్ టు మహానగర్. నేను మీ శివజ్యోతి. ఇప్పుడు మన ముందు ఎవరున్నారో తెలుసా? చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా వాళ్ళు చేసే అల్లరి మాత్రం అంతా ఇంత కాదు. ఇంత చిన్నప్పుడే మోడలింగ్ చేస్తూ సినిమాల్లో, సీరియల్లో, వెబ్ సిరీస్లో యాక్టింగ్ చేసి తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్ మూవీస్లో కూడా యాక్ట్ చేసిన చిచ్చర పిడుగులు శన్య అండ్ చరణ్ మనతో ఉన్నారు. ఇప్పుడు వారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతిరోజు ఈవినింగ్ 6 అవ్వగానే వీళ్ళ కోసమే సీరియల్ ఆన్ చేస్తారు చాలామంది. అది నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ద్వారా వీళ్ళందరూ మన ఇళ్లలో అల్లరి చేసే చిచ్చర పిడుగులు. అందులో నలుగురు ఉంటారు కదా, ఆ నలుగురిలో ఇద్దరు మనతో ఇప్పుడు ఉన్నారు. అంజలి పాప అండ్ ఆకాష్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ శన్య, చరణ్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. తిన్నారా? తిన్నాం. స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? ఇంటర్వ్యూ ఉందని. ఇంటర్వ్యూ కోసమే వెళ్ళలేదా? ఓకే. రెగ్యులర్గా మీరు ఏం చేస్తుంటారు? షూట్, స్కూల్, టీవీ చూడడం, ఖాళీ టైంలో డ్రాయింగ్ చేద్దాం. ఖాళీ టైంలో ఇంకేమేమి చేస్తుంటారు? డ్రాయింగ్ చేస్తా, టీవీ చేస్తా. అంతే చేస్తుంది. ఇంకేం తల తింటుంది బాగా. ఇంకేం చేస్తుంది? ఎక్కువగా అయితే తల తినడమే చేస్తుంది. అంతేనా? నాండా సంథింగ్. మీరు స్కూల్స్కి వెళ్తుంటారు కదా, స్కూల్స్ అండ్ షూటింగ్స్ ఇవన్నీ మీరు ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? అంటే షూటింగ్ లేనప్పుడు స్కూల్కి వెళ్తాం. ఎక్కువ అయితే ఫోకస్ దేనిపైన ఫోకస్ చేస్తారు? షూట్స్. ఎక్కువగా అయితే షూట్స్కే వెళ్తాం. స్కూల్ లేకపోయినా కూడా నోట్స్ రాసుకుంటాం. నోట్స్. ఓకే. షూట్స్లో మీ దగ్గర ఎలా ఉంటారు డైరెక్టర్స్, కో యాక్టర్స్? అంటే మిమ్మల్ని కిడ్స్ లా ట్రీట్ చేస్తారా, లేకపోతే కో యాక్టర్స్ లా ట్రీట్ చేస్తారా? కిడ్స్ లానే బాగా మాట్లాడతారు. చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ మేమే తీసుకోమంతే ఇచ్చిన. చిన్నపిల్లలు అని ఇస్తారు, తీసుకోవాలి కదా. అది హెల్తీయో కదా మనకు తెలియదు కదా. అవునా? చాక్లెట్సే కదా నార్మల్గా చిన్నపిల్లలు చాక్లెట్స్ తినాలి. నార్మల్ చాక్లెట్స్ చాలా షుగర్ ఉంటుంది. ఇంత చిన్న ఏజ్లోనే మీరు మీ కెరీర్ స్టార్ట్ చేశారు కదా. అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, అండ్ మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? ఆడిషన్సా? ఎవరు తీసుకెళ్ళేవారు ఆడిషన్స్కి? డైలాగ్స్ ఎవరు నేర్పించేవాళ్ళు? నాన్నేనా? స్క్రిప్ట్ మొత్తం నాన్నే? ఫుల్ సపోర్ట్ నాన్న నుంచేనా? మీరు ఫస్ట్ చేసిన మూవీ ఏది? మూవీ ఆర్ సీరియల్, వెబ్ సిరీస్ ఏదైనా? మీరు ఫస్ట్ కన్నడలో చేశాం. అవునా? ఫస్ట్ తెలుగులో ఫస్ట్ వచ్చినప్పుడు నేను నాకు గుర్తున్నంత వరకు అయితే అంతఃకరణ అని. నాదేమో కొత్తగా రిలీజ్ అవుతుంది ఈ నెక్స్ట్ మంత్. నాది ఫస్ట్ మూవీ తెలుగులో లీగలీ వీర్ అని, కన్నడలో గుర్తులేదు. మీకు మంచిగా పేరు వచ్చిన సీరియల్ కానీ సినిమా కానీ ఏది అనుకుంటున్నారు? నిండు నూరేళ్ల సావాసం నుంచి మీరు అందరికీ తెలిసిపోయిందా? శన్య, చరణ్ అంటే అందరు గుర్తుపడతారు. మీ పేరు అంజలి ఆకాష్ అంటే ఎక్కువగా గుర్తుపడతారు. అసలు ఫస్ట్ టైం మీరు కెమెరా ముందుకు వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎక్సైటెడ్ గా అనిపించిందా, లేకపోతే నర్వస్ ఫీలింగ్ అనిపించిందా? హ్యాపీ. నార్మల్ గా మీరు ఇంట్లో రీల్స్ చేస్తుంటారు కదా, కాబట్టి మీకు కెమెరా అలవాటు అయిపోయింది. కెమెరా ముందు ఉన్నట్టు ఫీల్ కాలేదు కదా? రీల్స్ లో అయితే చుట్టూ ఎవరు ఉండరు. అక్కడైతే చాలా మంది ఉంటారు కదా కెమెరా దగ్గర. అందరి ముందు యాక్టింగ్ చేయొచ్చు కానీ డాన్స్ చేయడం కష్టం. మీరు డాన్స్ కూడా చేస్తుంటారా? నేర్చుకున్నారా డాన్స్ క్లాస్కి వెళ్ళడం? అంటే బెంగళూరులో వెళ్ళే వాళ్ళము, ఇక్కడికి వచ్చిన తర్వాత షూట్స్ వల్ల. అవునా? మీరు బెంగళూరులో ఉండేవాళ్ళ? మేము పుట్టింది బెంగళూరు, మదర్ టంగ్ తెలుగు. అలా ఎలా? అంటే నాన్న అక్కడికి జాబ్ కోసం అప్పుడు వెళ్ళారు. ఆ తర్వాత యాక్టింగ్ కోసం అని హైదరాబాద్కి వచ్చేసాం. ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? నాన్న ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారు, అంటే డైరెక్షన్ లో. డైరెక్టరా? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? యాక్ట్రెస్, యాక్టర్, పైలట్, డాక్టర్ అలా ఉంటది కదా డ్రీమ్. సెకండ్ అయితే డాన్సర్. ఫస్ట్ యాక్టర్, సెకండ్ డాన్సర్. నీకు? యాక్టర్. నాకు ఫస్ట్ లోనే యాక్టర్, డాన్సర్ రెండు అవుతాం. నువ్వు డాన్సింగ్ కదా, ఎవరిలా చేయాలనుకుంటున్నావు? నాలాగా నేను చేస్తా. నీలాగా నువ్వు చేస్తావా? అంటే ఇప్పుడు డాన్సర్స్ ఉన్నారు కదా, కొరియోగ్రాఫర్స్, శేఖర్ మాస్టర్ కానీ
తనలాగే తను చేస్తుంది. తనలాగే తను నాలాగానే నేను చేస్తా. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంత చిన్న ఏజ్ లోనే మీరు కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ అన్నీ చేశారు కదా. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ రోల్ మోడల్? నాన్న మీకు బాగా పుష్ చేశారనమాట. టైగర్ నాగేశ్వరరావు, హనుమాన్, సత్యభామ మూవీస్ లో యాక్ట్ చేశారు. ఇద్దరు చేశారా? లేదు, సత్యభామ వీటిల్లో అన్న చేశాడు. నేను హనుమాన్, టైగర్ నాగేశ్వరరావు, ఇంకా రాబిన్ హుడ్, అనగనగా, మా నాన్న సూపర్ హీరో వీటిల్లో చేశాను. మీరు చేసిన మూవీస్ 16 మూవీస్ చేసావా? అమ్మా, నువ్వు 20 మూవీస్ చేశాను, 3 వెబ్ సిరీస్. మొత్తం నాది 1 వెబ్ సిరీస్, 16 మూవీస్, అంటే 2 సీరియల్స్. 2 సీరియల్సా? ఏది ఇంకోటి ఏది? ఇప్పుడు జెమినీలో కొత్తగా చేస్తున్నాను. అవునా? ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. సీరియల్ నేమ్ ఏంటి? శ్రీహరి కళ్యాణం. శ్రీహరి కళ్యాణమా? ఓకే. అందులో నీ పేరేంటి? అమృత. అమృతనా? అమృత పాపనా? ఇక్కడ అంజలి పాప. మీరు యాక్ట్ చేసిన మూవీస్లో మీ ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది కదా, ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్పు. లంచ్ బ్యాగ్ అదే చెప్తాను కదా. మా సీరియల్ ఏం జరిగిందంటే, ఒక సీన్లో మేము టైర్డ్ అయిపోయి పడిపోతాము, లంచ్ బ్యాగ్ ఇసురుతాము. రిచర్డ్ అన్న ఇలా కూర్చొని ఉంటాడు. సడన్గా నేను ఇసిరినప్పుడు లంచ్ బ్యాగ్ రిచర్డ్ అన్నకి ఇక్కడ తగిలింది. రిచర్డ్ అన్న అంటే అమరేంద్ర ఫాదర్ కదా మీకు అందులో. అయ్యో, తగిలిందా? దెబ్బ తగిలిందా అన్నకు? దెబ్బ తగలడం కాదు, అంటే ఫన్నీగా ఇలా తగిలిపోయాయి. ఇన్ని సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశారు కదా, అందులో మీరు చేసిన మీకు ఇష్టమైన రోల్ ఏదైనా ఉందా? నాకు సినిమాలో ఒకటి ఉంది, సీరియల్లో ఒకటి ఉంది, ఇంకా వెబ్ సిరీస్ లో ఒకటి. అవునా? నీకు? నాకు ఫేవరెట్ అని లేదు, అన్ని నాకు బాగానే. అవునా? చెప్పు నీ క్యారెక్టర్స్ ఏది? నాకు ఒక సినిమాలో అదే లీగలీ ఫస్ట్ తెలుగు, అందులో నాకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ నీకు చాలా ఇష్టమా? నెక్స్ట్ వెబ్ సిరీస్ అంటే మాయాబజార్, అదొకటే చేశాను నేను. అండ్ సీరియల్ అయితే అంజలితోనే మంచి గుర్తింపు కదా, మంచి పేరు వచ్చింది. అంజలి పాప అంటే అంజలి పాప అని తెలిసిపోతుంది కదా అందరికి. కన్నడ, తమిళ్, తెలుగు మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు కదా. మీకు లాంగ్వేజెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే కన్నడ అయితే మాకు ముందే తెలుసు కదా, బెంగళూరులో పుట్టాం కాబట్టి. తెలుగు వచ్చు మదర్ టంగ్ కాబట్టి. తమిళ్ అయితే వాళ్ళు చెప్పారు, గుర్తుపెట్టుకొని చెప్పేసి. డైలాగ్స్ చెప్తారా? ఓన్లీ యాక్టింగా? అంటే డైలాగ్స్ కదక్క, దాన్ని చెప్తారు, బై హార్ట్ చేసుకోవడం, దాన్ని అట్లే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు తమిళ్ రాదు కదా, యాక్టింగ్ చేయాలంటే ఎమోషన్స్ కనిపించాలి కదా, చెప్తారు కదా, మీనింగ్ కూడా చెప్తారు. మీరు యాక్టింగ్ మాత్రమే కాకుండా డాన్సింగ్ అండ్ మోడలింగ్ కూడా చేస్తుంటారని విన్నాను కదా. అయితే మీరు ఎక్కువ దేన్ని ఎంజాయ్ చేస్తారు? డాన్సింగ్, యాక్టింగ్, మోడలింగ్, రీల్స్ చేయడం ఎక్కువగా? మోస్ట్ అన్ని డాన్సింగ్, యాక్టింగ్ అన్ని. మీరు ర్యాంప్ వాక్ ఆర్ ఫ్యాషన్ షోస్ కూడా చేస్తారా? కర్ణాటకలో 2 చేసాం, ఫ్యాషన్ మోడలింగ్. ఇక్కడ హైదరాబాద్ ఏం చేయలేదు. నువ్వు చేసావా? ఇద్దరు కర్ణాటకలోనే 2 చేసా, ఇక్కడ ఏం చేయలేదు. ఓకే. స్కూల్స్కి వెళ్తుంటారు కదా, స్టడీస్ అండ్ షూట్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? స్కూల్కి జాయిన్ అవ్వక ముందే మేము పర్మిషన్ తీసుకున్నాం, ఇలా షూట్స్ ఉంటుంది, మేము కొన్ని రోజుల వరకు రాలేము అని. షూట్ అయితే స్కూల్ లేనప్పుడు షూట్ లేనప్పుడు స్కూల్. అవునా? మరి హోంవర్క్స్ ఎలా? ఫ్రెండ్స్ని అడుగుతాం. ఫ్రెండ్స్ ఇస్తారా? అంటే స్కూల్లో ఫ్రెండ్స్ నంబర్ తీసుకుంటాము, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవి పంపిస్తారా అని అడుగుతాము, పంపిస్తారు. మీ టీచర్స్ ఏమంటారు? మీ యాక్టింగ్ చూస్తుంటారు కదా వాళ్ళు కూడా, మీరు చేసే సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ బాగా చేసావు అంటారు. మీరు ఇప్పటికే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు కదా, అందులో మీరు షూట్స్కి వెళ్ళింటారు కదా, షూట్స్ కోసం వెళ్ళిన ఒక స్పెసిఫిక్ ప్లేస్, అందులో మీకు నచ్చిన ప్లేస్ ఏది? 2 ఉన్నాయి. చెప్పు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కువగా, అంటే నేను ఎక్కువగా చూడలేదు. ఇంకా మేము
NNS ఉంది కదా, అక్కడ హౌస్ బాగుంటది, పెద్ద గార్డెన్ లాగా బాగుంటది, చాలా నాకు బాగుంటుంది. ఇష్టం. ఓకే, నీకు? రాజమండ్రియా పెద్ద కాపు అని శ్రీకాంత్ అడ్డాల గారిది మూవీ చేశాను. షూట్ రాజమండ్రిలో జరిగింది. అక్కడ హోటల్ పక్కనే ఒక మొజిటో షాప్ ఉంటుంది, రోజు అక్కడ తాగుతారు. మీరు సాంగ్స్ కూడా పాడతారా? నేను సాంగ్స్ పాడను, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తాను. అవునా, ఇప్పుడు పాడదాం ఒక సాంగ్. చుట్టమల్లే చుట్టేస్తుంది తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు, ఏరా నా నిద్ర కుల్లాస, నా గుండెకు చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, రా నా అసలు పొగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టింది ఏదో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానని పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం ఓణి కట్టింది, కూరింట పెట్టింది, సామికి ముక్కలు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తుంది తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. స్పెషల్ ఎఫెక్ట్ చాలా బాగుంది. అయితే నేను పాడింది బాలేదా? నేను వెళ్ళిపోతా అక్కయ్యా. నీ పాట బాగుంది, పాటకు తగ్గట్టు స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. చాలా బాగా పాడారు, ఇద్దరు బాగా పాడారు. మీరు ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తారు కదా, ఒక డైలాగ్ చెప్పకపోతే బాగోదు. సో ఇప్పుడు మనం ఒక మంచి డైలాగ్ చెప్తున్నాం. నువ్వెంతో అదృష్టవంతుడు, నాకే నువ్వు నచ్చావు, నా అందం చూసి, నా అంతస్తు చూసి, నా రహస్యం. ఎంతోమంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా. కానీ నాకు ఎవ్వరు నచ్చలేదు, బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పాను, నాకు సరిగ్గా గుర్తులేదు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళే జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేంటో తెలీదు, నువ్వు పాముని పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది, దొంగసారాని పేకాటని అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది, నువ్వు ఎద్దును లొంగదీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది, నువ్వు మా ఇంటికి వచ్చి నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చింది. ఈ అన్నిటికీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. నీకున్న 5 డిఫరెంట్ ఫేసెస్, నీకున్న 5 రూపాయలు చూసి నేను ఎంతో ఆనందించాను. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్రూమ్, అంతెందుకు నేను పెంచుకుంటున్న కుక్క దగ్గర నుంచి నేను కట్టుకోబోయే మగాడి వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీవంటే ఒక మగాడిని పెళ్లి చేసుకొని నాకు పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్, నా సొసైటీ ముందు నిల్చోబెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలకు మా అన్నయ్యకు జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు. నువ్వు సిగ్గుపడతావు, వద్దులే నేను చెప్తాను. బాయ్ బాయ్ బాయ్. అమ్మా, అయితే నీ బ్రెయిన్లో చాలా మెమొరీ పవర్ ఉంది. సరే, ఇప్పుడు అన్నయ్య చెప్తారు, చెప్పు సరే. ఏరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్నున్నాడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చున్నా నీకేంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలం చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని మ్యాథ్స్కి ఒక ట్యూషన్, ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్ రోడ్డు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకొని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే అందరూ నన్ను ఉద్యోగం లేని ఎద్దవా నీచంగా మాట్లాడుతున్నా, లెక్క చేయకు, ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు పిచ్చి కుక్కలా 4 ఏళ్ళు తిరుగుతున్నా, నువ్వెందుకు పనికిరావు, తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చేస్తూ బతుకుతున్నా నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గారిని ఎదిరించి ఈరోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరుండాలిరా. నాకు డైలాగ్ చెప్తుంటే చరణ్ కనిపిస్తలే, ధనుష్ కనిపిస్తున్నారు. చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పాడు కదా అన్న, చాలా బాగా చెప్పావు చరణ్. ఏమైంది? నా క్లాప్స్ కొట్లేదో నేర్పిస్తున్నాడు.
నీకు కూడా క్లాప్స్ అన్న చెల్లికి కూడా క్లాప్స్ ఇవ్వాలి చెల్లి కూడా చాలా బాగా చెప్పింది